హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో నేను వీట్ ఫ్లోర్ తోటి ఇంట్లోనే ఓవెన్తో పని లేకుండా కడాయిలో వీట్ ఫ్లోర్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పిజ్జాని ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఓవెన్ లేకుండా, చీజ్ లేకుండా, ఈస్ట్ లేకుండా మనకి ఇంట్లో ఉన్న తక్కువ పదార్థాలతోటి కడాయిలో ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అలానే పిజ్జా మీద వాడే చిల్లీ ఫ్లేక్స్, చీజ్ బదులు వైట్ సాస్, టమాటో సాస్ బదులు రెడ్ సాస్, ఇవన్నీ మనకి ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఒక స్టెప్ వైజ్గా చూపిస్తాను. ముందుగా 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్. ఇక్కడ బేకింగ్ సోడా ఎక్కువ తీసుకోవద్దు, మనకి టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అలానే 1 టీ స్పూన్ బటర్ కానీ ఆయిల్ కానీ, కర్డ్ 1/2 కప్, కర్డ్ కొంచెం కొంచెం వేసుకుంటూ మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనకి పెరుగులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది, సో ఆ వాటర్ తోటే మనకి పిండి అంతా నీట్గా కలుపుకోవాలి. ఇన్ కేస్ వాటర్ కావాలంటే 1 or 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని మనం 5 నుంచి 6 నిమిషాల వరకు పిండిని బాగా ఇక్కడ చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే పిండిని మనకి పిజ్జా బేస్ కూడా బాగా వస్తుంది. ఈ లాక్డౌన్ టైంలో ఫస్ట్ అందరూ బాగా మిస్ అయ్యేది పిజ్జానే కదా, సో మనం ఇంట్లోనే వీట్ ఫ్లోర్ తోటి ఓవెన్తో పని లేకుండా కడాయిలోనే పిజ్జా చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి గోధుమ పిండి ముద్ద బాగా సాఫ్ట్గా వస్తుంది. సో ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బటర్ అప్లై చేసి ఈ పిండిని ఒక తడి క్లాత్ వేసి అరగంట నుంచి గంట వరకు పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనం చీజ్ బదులు వైట్ సాస్ ఎలా చేయాలో చూద్దాం. దానికి బటరు, మైదా, మిల్క్ కావాలి. నేను మైదా బదులు గోధుమ పిండి వాడుతున్నాను, మీ దగ్గర మైదా ఉంటే యూస్ చేసుకోవచ్చు. ప్యాన్ తీసుకొని మనం 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోవాలి. బటర్ లేకపోతే గీ తీసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి లేకపోతే మైదా తీసుకోవచ్చు. మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 మినిట్ ఇలా రా స్మెల్ పోయే వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం హాఫ్ కప్ మిల్క్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఉండలు లేకుండా మొత్తం మనకి ఇలా మంచిగా ఒక లిక్విడ్ ఫామ్ అయ్యేలాగా, స్మూత్గా ఫినిష్ అయ్యేలాగా చేసుకోవాలి. వన్ పించ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనకి ఆల్రెడీ బటర్లో సాల్ట్ ఉంటే అవసరం లేదు. ఇలా మనకి అంతా మంచి ఫైన్ పేస్ట్ వచ్చేలాగా చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. సో మనకి చీజ్ బదులు వాడే వైట్ సాస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము రెడ్ సాస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి మనకి ఆనియన్స్, టమాటోస్, అల్లం వెల్లుల్లి కావాలి. ఒక ప్యాన్లో అల్లం వెల్లుల్లి, ఆనియన్స్, టమాటో, 1/2 కప్ వాటర్ వేసి 5 నిమిషాల వరకు లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. కావాలంటే మనకి రెడ్ సాస్ బదులు మార్కెట్లో దొరికి టమాటో సాస్ కానీ టమాటో కెచప్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫైన్ పేస్ట్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని మనం మిక్సీ వేసుకున్న టమాటో పేస్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా సాల్ట్ 1 టేబుల్ స్పూన్, షుగర్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ పౌడర్ బదులు మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి. దానివల్ల మనకి మంచి రెడ్ కలర్ వస్తుంది.
ఇలా మనకి టమాటో సాస్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనకి ఇలా థిక్గా అయ్యే వరకు ఉడికించుకున్నాక స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మన దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే అది యాడ్ చేసుకుంటే కలర్ కూడా మనకి మంచి రెడ్ కలర్ వస్తుంది. చీజ్ బదులు వైట్ సాస్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం. సో మన దగ్గర వైట్ సాస్ ఉంది, రెడ్ సాస్ ఉంది, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కావాలి. ఒక మిక్సీ జార్లోకి ఇలాగ రెడ్ చిల్లీ తీసుకొని మనము మిక్సీ పట్టుకుందాం ఇలా చిల్లీ ఫ్లేక్స్ లాగా. సో మనకి చిల్లీ ఫ్లేక్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా పిజ్జా కోసం వాడే వెజిటేబుల్స్ కూడా ఇలాగ సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, టమాటోస్ అయితే సీడ్స్ లేకుండా విత్తనాలు తీసి సన్నగా కట్ చేసుకోండి. ఇంకా మష్రూమ్, మీ దగ్గర ఏ ఉన్నాయో వెజిటేబుల్స్ అవన్నీ సన్నగా కట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఒక కడాయిలో సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే మనం ప్రీ హీట్ చేసుకోవాలి, లైక్ హోమ్ మేడ్ ఓవెన్ లాగా. ఆలోపు మనం పిజ్జా బేస్ చేసేసుకున్నాము. ఇలా గంట సేపు నానబెట్టుకున్న గోధుమ పిండిని ఇంకొక 5 మినిట్స్ వరకు ఇలా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు 1 కప్ గోధుమ పిండికి నాకు ఇక్కడ 2 పిజ్జాస్ వస్తున్నాయి. సో నేను ఇక్కడ 2 పార్ట్స్ వేసుకున్నాను. నెక్స్ట్ ఒక చపాతీ కర్ర తీసుకొని రోల్ చేసుకోండి. మరి గట్టిగా రోల్ చేసుకోవద్దు, మనం కావాలంటే హ్యాండ్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఫోక్ తీసుకొని అంత హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి పిండి సాఫ్ట్గా ఉంది కాబట్టి పొంగుతుంది. అలా పొంగకుండా ఇలా హోల్స్ పెట్టుకుంటే మనకి పొంగకుండా ఉంటుంది. సో మనం ఇలా పల్చగా చేసుకున్న తర్వాత ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని మనకి ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసి మనం ఇలా పిజ్జా బేస్ని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా హ్యాండ్స్ తోటి ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం చేసి పెట్టుకున్న వైట్ సాస్, రెడ్ సాస్ అప్లై చేసుకుందాం. మీకు రెడ్ సాస్ వద్దు అంటే మనకి కావాలంటే టమాటో కెచప్ కానీ టమాటో సాస్ కానీ అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకి వైట్ సాస్ కూడా అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చూసారా మనకి చీజ్ లేకపోయినా వైట్ సాస్ చూడటానికి అంతా మనకి చీజ్ లాగే ఉంటుంది. మనకి టేస్ట్లో కూడా ఏమాత్రం తగ్గకుండా అచ్చ మనకి చీజ్ తిన్న ఫ్లేవర్లోనే ఉంటుంది. అలానే మనకి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ మష్రూము, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, టమాటోస్, ఆనియన్స్ అన్నీ మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ పైన పెట్టేసుకోండి. ఇంకా మీ దగ్గర పన్నీర్ ఉంటే పన్నీర్ కూడా పిజ్జా మీద స్ప్రెడ్ చేసుకోండి. అలానే మనకి వైట్ సాస్ ఇంకొకసారి పైన అక్కడక్కడ వేసుకుందాం. ఇంకా మిక్సీ వేసుకున్న చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా మీ దగ్గర ఆరిగానో ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. నెక్స్ట్ ఇలా పిజ్జాని అంతా సెట్ చేసుకున్న తర్వాత మనకు 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న కడాయిలోకి మన పిజ్జాని పెట్టుకోవాలి. ఈ స్టెప్ని ఇక్కడ ఎవరు మిస్ చేయొద్దు. ఇక్కడ కడాయి మనకి 10 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో బాగా వేడైన తర్వాతే మన పిజ్జా ప్లేట్ని కడాయిలో పెట్టుకోవాలి. పిజ్జా కడాయిలో పెట్టిన తర్వాత ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. నెక్స్ట్ 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఓవెన్లో అయితే మనకి అన్ని వైపుల నుంచి 4 సైడ్స్లో ఈవెన్గా హీట్ వస్తుంది కాబట్టి మనకి పిజ్జా ఈవెన్గా కుక్ అవుతుంది. అలానే కడాయిలో కూడా మనకి పిజ్జా ఈవెన్గా కుక్ అవ్వాలంటే ఫస్ట్ 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇన్ కేస్ మనకి పిజ్జా మాడిపోతుందంటే లాస్ట్ ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో ఒక 12 to 15 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే పిజ్జా మీద కలర్ చేంజ్ అయిపోయి వెజిటేబుల్స్ కూడా కుక్ అయి ఉంటాయి. సో అప్పుడు మనం స్టవ్ కట్టేసి పిజ్జాని సర్వ్ చేసుకోవచ్చు. అలానే రెండవ పద్ధతిలో మైదా యూస్ చేసి పిజ్జాని ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. దీనిలో నేను
పిజ్జా బేస్ని ముందే ఒక 5 మినిట్స్ ప్యాన్లో కుక్ చేసుకుంటున్నాను. ఇలా పిజ్జా బేస్ని 5 మినిట్స్ ప్యాన్లో ముందే కుక్ చేసుకోవటం వల్ల మనకి పిజ్జా కడాయిలో పెట్టినప్పుడు త్వరగా ఈవెన్గా కుక్ అవుతుంది. మీరు కావాలంటే అలా అయినా ఫాలో అవ్వచ్చు, లేకపోతే ఇలా ముందే మన పిజ్జా బేస్ని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం కడాయిలో పిజ్జాని బేక్ చేసుకోవచ్చు. ఇలా మైదా పిండిని సాఫ్ట్ కలుపుకున్న తర్వాత ఇలా మనం రోల్ చేసుకోవాలి థిన్గా. తర్వాత హోల్స్ పెట్టేసుకొని మనకి ఎడ్జెస్లో ఇలా ఆనకట్టలాగా జస్ట్ ఇలా ఫింగర్ తోటి ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా ఎందుకు చేస్తున్నామంటే మనం ఇలా పిజ్జా కుక్ అయినప్పుడు చీజ్ ఏమైనా బయటికి రాకుండా ఇలా అంతా ఎడ్జెస్లో చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న పిజ్జా బేస్ని మనం ఒక ప్యాన్లో 2 మినిట్స్ లో ఫ్లేమ్లో లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. సో ఇలా ముందుగానే పిజ్జా బేస్ని కూడా మనకి చేసి పెట్టుకోవచ్చు, అప్పుడు మనకి త్వరగా కుక్ అవుతుంది పిజ్జా. అలా రెడీ చేసుకున్న పిజ్జా బేస్కి ఒక ప్లేట్లో బటర్ అప్లై చేసి ఆ పిజ్జా బేస్కి మనం చేసి పెట్టుకున్న రెడ్ సాస్ వైట్ సాస్ అప్లై చేసుకోవాలి. మీ దగ్గర వైట్ సాస్ బదులు చీజ్ ఉంటే చీజ్ అయినా వేసుకోండి, రెడ్ సాస్ బదులు టమాటో కెచప్ కూడా వాడుకోవచ్చు. సో అన్నీ అలాగా మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసుకొని మనం ఇక్కడ హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి లిడ్ క్లోజ్ చేసి. నెక్స్ట్ ఒక 2 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. మనకి ఇలాగా పైన చెక్ చేస్తే పిజ్జా మీద కలర్ రెడ్ కలర్ ఫామ్ అవుతుంది, కలర్ చేంజ్ అయిపోయి వెజిటబుల్స్ కూడా ఈవెన్గా కుక్ అయి ఉంటాయి. మనం ప్లేట్కి ముందుగానే బటర్ అప్లై చేయడం వల్ల పిజ్జా కూడా ప్లేట్కి స్టిక్ అవ్వకుండా ఈజీగా వస్తుంది. పిజ్జా బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి, మంచి కలర్ వచ్చింది. మనకి పిజ్జా పైన కూడా బాగా రెడ్ కలర్లో బాగా కుక్ అయిపోయింది, వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అయిపోయి పిజ్జా అంతా బాగా ఈవెన్గా కుక్ అయింది. అలా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవటం వల్ల ఈ పిజ్జా వచ్చేసి నేను ఫస్ట్ కడాయిలో కుక్ చేసుకున్న వీట్ ఫ్లోర్ పిజ్జా. ఇది చూడటానికి చీజ్ ఫ్లేవర్తో ఉన్న మన ఇక్కడ చీజ్ వాడకుండా వైట్ సాస్ చేసుకున్న పిజ్జా ఇది. సో పైన మన చిల్లీ ఫ్లేక్స్ ఒరిగానోతో సర్వ్ చేసుకుంటే పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి, ఇంట్లో ఓవెన్ లేకుండానే కడాయిలోనే ఈజీగా చేసుకోవచ్చు. సో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది పిజ్జా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఎంజాయ్. If you like the video, please subscribe to my channel. Thank you.